హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. లేడీకి లేచిందే పరుగు అన్నట్టుగా ఎటువంటి దర్శన టోకన్స్ లేకపోయినప్పటికీ కూడా తిరుపతి ప్రోగ్రామ్ అయితే పెట్టారు మా వాళ్ళని చెప్పాను కదండి. అప్పటికప్పుడు మనం అనుకుంటేనే కాదండి, ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే తిరుమలకైతే మనం వెళ్ళగలం. వెళ్ళినందుకు దర్శనాలన్నీ కూడా చాలా బాగా జరిగాయి. అంతటితో ఊరుకోకుండా దర్శనం అవగానే మా వాళ్ళు ఫ్రైడే కల్లా ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి సాటర్డే రోజు మార్నింగ్ పెద్ద తిలకి ఎత్తేసుకుని ఆ రోజైతే సేవ చేయించేసుకుందాం అనుకున్నారండి. సో ఇంకా ఫ్రైడే వెళ్తుల్లోకి ఈవినింగ్ అయిపోద్ది కదా, వెళ్ళిన తర్వాత అన్నీ ఎలా పురమాయించుకుంటారు, అసలు సేవ అంటే చాలా ఉంటాయి కదా అనుకున్నానండి. మెయిన్ సేవ చేసే వాళ్ళని చూసుకోవాలి కదా, అసలు ఇప్పటికిప్పుడు ఇవన్నీ ఎలా జరుగుతాయి అనుకున్నానండి. నిజంగా స్వామివారి అనుగ్రహం ఉంటే ఏదైనా జరిగిపోద్దండి. ముందుగా వీళ్ళు అనుకోగానే సేవకు కావాల్సిన వాళ్ళ గురించి అయితే ఫోన్లు చేస్తూ ఉన్నారండి. వీళ్ళ దగ్గర 2 నెంబర్లు ఉన్నాయంటే వాళ్ళిద్దరికి కూడా కాల్ చేసినట్లయితే వాళ్ళు వేరే ఊర్లో వెళ్తున్నామండి సేవ చేయడానికి, అయినా మీరు రేపు అనుకుని ఇప్పటికిప్పుడు ఫోన్ చేస్తే ఎవరు దొరుకుతారండి, దొరకరు కదా, ఒక నెల ముందైనా బుక్ చేసుకోవాలని అయితే చెప్పేశారు. సో ఇంకా అలా వాళ్ళని వెళ్ళి పట్టుకుని ఫైనల్గా ఒక గ్రూప్ అయితే దొరికింది, సేవ గ్రూపు. ఇంకా ఆ గ్రూప్ దొరకని వీళ్ళు ఇంకా అన్ని ఫోన్ల ద్వారాగానే పురమాయించుకున్నారండి. పూజకు కావాల్సినవి, సేవకు కావాల్సినవి, నెక్స్ట్ బయట పందిరివన్నీ వెయ్యాలంటే సేవ అంటేని అవన్నీ కూడా ఫోన్ల ద్వారా పురమాయించుకు చేయించుకున్నారు. నెక్స్ట్ సేవకు పిలిచే బంధువులను కూడా ఫోన్ కాల్ చేసి పిలుచుకున్నారండి. మొత్తం జర్నీ అంతా కూడా ఇలా ఫోన్ కాల్స్ చేస్తూనే ఉండి అన్నీ పురమాయించుకున్నారు. ఫైనల్గా నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళు అనుకున్న టైం కల్లా స్వామివారి పెద్దలకి అయితే ఎత్తుకున్నారండి. ఈవినింగ్ కల్లా సేవ అయితే చేయించుకున్నారు. అంతే మరి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.